ప్రభు అంటున్నాడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలన గాని, మత్తు వలన గాని, అహిక విచారముల వలన కానీ ఒకవేళ మందముగా ఉన్నందున ఆ దినము మీ మీదకి ఉరి వచ్చినట్టుగా ఉంటదేమో. కాబట్టి అలా ఉండకుండా ఆ మత్తు వదిలిపెట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండండి. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం దేవునికి? ఏం చేస్తారు చెప్పాలా? ఈ రోజంతా కాపాడు ప్రభువా, ఈ రోజంతా క్షేమమై ప్రభువా, ఈ రోజంతా నన్ను నడిపించు, పనిలో కాపాడు, పొలంలో కాపాడు, ఉద్యోగంలో కాపాడు, చదువులో కాపాడు, ప్రయాణంలో కాపాడు అని ప్రార్థన చేస్తాం. సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యల గురించి గోజాడుతాం. అనారోగ్య పరిస్థితులు ఉంటే అనారోగ్యం గురించి స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం. అది కూడా బాగా విశ్వాసం ఉన్నోళ్ళు. ఇక మిగతా వాళ్ళు మత్తులనే ఉంటారు ఎప్పుడు, ఏమన్నా కానీ జాంతనై. ఈ ప్రార్థనలో కాదు దేవుడు మనకు చూపించింది చేయమన్నది. ఆత్మీయమైన స్వస్థత, ఆరోగ్యం మనకు ఉన్నట్లయితే ఈ భౌతికమైన విషయాలున్న సమస్యలన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. మనకు అవి ఎన్న తగినవిగా అనిపించవు. మనకు ధన్యతగా ఉంటుంది. ఆ ధన్యత మనం కలిగి ఉండాలండి. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉందాం. మెలకువ కలిగి ఉండండి, లేకపోతే ఉరి వచ్చినట్టుగా ఉంటుంది. రాకడేంటి? మనం పోకడనో ఆయన రాకడనో ఏదన్నా ఒకటే. దోస్ టూ ఆర్ సేమ్. మనం చనిపోవడము ఒకటే, ఆయన రావడము ఒకటే. అందుకే మనం మెలకువగా ఉండాలి, ప్రభువునందు ఉండాలి, ఆయన వాక్యమందు ఉండాలి, ఆయన మాటల్లో గైకొంటూ ఉండాలి. మనం దేవుని వైపు మన హృదయాన్ని తిప్పుకొని ఆయన వెంబడిస్తూ ఉండాలి. మన ఇష్టానుసారంగా మనకు తోచినట్టుగా అనాలోచితంగా ఉంటే మనం ఉరిలో పడతాం. మనకు అది ఉరిలాగా ఉంటుంది ఆ దినం. దేవుని యొక్క దీర్ఘశాంతము ఎందుకు? మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మీరెవరూ నశించిపోవద్దని, మీరందరూ సిద్ధపడి ఉండాలని ఇంకా టైం ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ టైం తీసుకొని ఇంకా మన వేషాలు వేస్తున్నాం, ఇంకా మన ఆటలాడుతున్నాం, ఇంకా మనం జాగు చేస్తున్నాం, ఇంకా మనం కాలక్షేపం చేస్తున్నాం, ఇంకా మనం ఈ లోకంలో ఏదో 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 గడపాలి, ఏదో చేయాలని చూస్తూ ఉన్నాం. ఆ వారికి దేవుని రాకడ దొంగ వలె ఉంటుంది. మీ మీదికి ఆ దినము దొంగ వలె వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు చీకటి సంబంధులు కారు, మీరు వెలుగు సంబంధులు. అనగా దేవుని వాక్యం విని గైకొంటూ ఉన్నవారు, మెలకువ కలిగి ఉన్నవారు, దేవుని వైపు చూస్తూ ఉన్నవారు, అలర్ట్గా ఉన్నవారు. కాబట్టి మీకు అది దొంగలాగా ఉండదు. మీరు సిద్ధపాటుతో ఉంటారు కాబట్టి మీకు అది దొంగ వలె ఉండదు. సిద్ధము లేని వారికి దొంగ వలె ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడండి. దేవుడు చూపించే దీర్ఘశాంతం అందుకే. ప్రభు చెప్పిన మాట సత్యమని మనం గ్రహించి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. మనం రాకడ కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే ఆ టైం మిస్ అయిందంటే ఇంకా మన జీవితం వ్యర్థం. మనం చనిపోయినప్పుడు దేవుని రాజ్యం చేరకపోతే, మనం బ్రతికి ఉండగా ఆయన బూర శబ్దం వినపడ్డప్పుడు మనకు వినపడకపోతే, ఎత్తబడకపోతే ఇంకా మన జీవితము వ్యర్థమండి. ఇక అంతకంటే నరకం ఇంకొకటి ఉండదు.